వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చలి పెడుతుంది, వర్షం పడుతుంది. ఫోన్ వచ్చింది రమ్మని పోతున్నాం. నేను కార్గిల్కి పోవడానికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాను కదా, అతను రమ్మని ఫోన్ చేసిండు. సో ఇంకా బయలుదేరిన. సో వెళ్ళి కార్గిల్ చూసుకొని ఫస్ట్ అయితే వెళ్దాం. కార్గిల్కి వెళ్ళి అసలు రోడ్ ఎట్లుందో, దాని పరిస్థితి ఎట్లుందో, కండిషన్స్ ఎట్లుందో తెలియదు. సో వెళ్ళాలి. చలి మాత్రం బాగా మామూలుగా లేదు. ఇదొకటి నిన్నటి నుంచి ఒకటే వర్షం వస్తుంది. చాలా తొందరగా పోవాలి, టైం అయిపోయింది. నేను ఫస్ట్ 8 గంటల కన్నా అని చెప్పి కొంచెం లేట్గా లేద్దాం అన్నట్టు పడుకున్నా. మళ్ళీ ఫోన్ చేసి కొంచెం ఎట్టుగా లేట్ ఉండమని జస్ట్ లేచినా రెడీ అయినా వెళ్తున్నా. అక్కడికి పోయిన తర్వాత మాట్లాడుకున్నా. చలి మామూలు చలిగా చలి పెడుతుంది. టీఆర్సీ అనేది ఉన్నది. ఈ నుంచి మొత్తం ట్యాక్సీలు ఉన్నాయి. దీని నిండా ట్యాక్సీలు ఉన్నాయి మొత్తం. ఏడా చూసిన వీళ్ళే పోయేది ఈ నుంచి. ఇటు సైడ్ అటు సైడ్ జమ్మూ వాళ్ళు, కార్గిల్ వాళ్ళు మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది, అటు సైడ్ ఒకటి. టూరిస్ట్ ట్యాక్సీ స్టాండ్ అనమాట ఇది టీఆర్సీ. మొత్తం ఈ నుంచే పోతుంది. ఎక్కడికి పోవాలన్నా ట్యాక్సీ తీసుకుని ఇక్కడి నుంచి పోవచ్చు అనమాట. ఇదే మనం పోయే బండి. సీట్ ఆల్రెడీ అటుపక్క రిజర్వ్ చేసుకున్నాం, ఎందుకంటే అటుపక్క నుంచి అయితే వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు. ఇదంతా ట్యాక్సీ స్టాండ్. ఈ నుంచి బయలుదేరిపోవచ్చు. టీఆర్సీ అంటారు దీన్ని. సో అటుపక్క ఈ ఫ్లైఓవర్ కింద కొంచెం ముందుకు పోతే అటుపక్క జమ్మూ వెళ్ళడానికి, అన్నిటికి వెళ్ళడానికి అక్కడ ఉంటుంది. ఇదేమో ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి, కార్గిల్ ఇటు వెళ్ళడానికి. సో మనం ఇంకా ఎంతసేపు పడుతుందో తెలియదు. పొద్దున్నే రమ్మన్నాడు కానీ బయలుదేరడానికి టైం పడుతుంది కావచ్చు. మొత్తానికైతే బయలుదేరినాం. ఇక్కడ నుంచి 208 కిలోమీటర్లు ఏమో ఉంది కార్గిల్. మనకు మధ్యలో వెళ్ళేటప్పుడు చూడడానికి సోన్మార్గ్ ఒకటి, జోజిల్లా పాస్ హైలైట్, అది చాలా హైలో ఉంటుంది, అదొకటి. ఇంకా ద్రాస్ ఒకటి, సెకండ్ హైయెస్ట్ కోల్డ్ అనమాట. అంటే ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్, ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ కోల్డ్ ప్లేస్ అనమాట ద్రాస్. 1995లోన ఎక్కడ -60% 60 డిగ్రీస్కి పడిపోయింది అనమాట. సో అక్కడి నుంచి మన ఈ జోజిల్లా పాస్ ఎక్కడం ఒకటే బాగా చాలా కొంచెం రిస్క్ ఉంటుంది. ద్రాస్లో కూడా బాగా మంచు ఉందని చెప్పారు. సో ఆ మంచులో మధ్యలో నుంచి పోవడానికి నేను ఈ ట్రిప్ చేసుకున్నాను అనమాట. ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బయలుదేరినాం. దీనికి ట్యాక్సీకి ఎప్పుడు 1500. జమ్మూ నుంచి శ్రీనగర్ వచ్చినా, శ్రీనగర్ నుంచి కార్గిల్ పోయినా, మళ్ళీ కార్గిల్ నుంచి లడక్ వచ్చినా. ఇంకా శ్రీనగర్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళినాం, ఇంకెళ్ళలేదు. ఈ చెట్లు కనపడేంత వరకు శ్రీనగర్ ఉన్నట్టే. ఈ చెట్లు వెళ్ళిపోయిన తర్వాత మనకు కొంచెం వేరే కనపడుతుంది. సో నిన్న వర్షం వచ్చింది కాబట్టి మొత్తం మబ్బులు కనబడుతున్నాయి. ఇట్లా మస్తుంది లొకేషన్ చూడటానికి మాత్రం. ఇక్కడనే కనబడతాయి మనకు చెట్లు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత చెట్టు అనేది కూడా కనబడదు మనకి ఎక్కడ కూడా. ఎక్కడో కొన్ని విలేజ్లలో మాత్రమే కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే సోన్మార్గ్ వెళ్తున్నాం. అంటే మనం అక్కడ దిగి వీడియోస్ ఫొటోస్ ఏం తీసుకోం కానీ, సో మీకు తెలవడానికి అని చెప్తున్నా. ఇక్కడ నుంచి సోన్మార్గ్ వెళ్తే, సోన్మార్గ్ ఎందుకు వెళ్తారంటే అక్కడ చాలా గేమ్స్ ఆడుకోవడానికి, మంచులో ఎగరడానికి బాగుంటుంది. అది మొత్తం టూరిస్ట్ ప్లేసే ఉంటుంది సోన్మార్గ్ మొత్తం. అక్కడ మొత్తం హోటల్స్ అవి తప్ప వేరే ఇంకేం ఉండవు. సో చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఎక్కడ చూసినా శ్రీనగర్లో చెకింగ్ ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే మొత్తం. ఏ విధంగా ఎక్కడ చూసినా కూడా పోలీసు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ అతనికి ఇంకో అతను వస్తా అని చెప్పిండంట. సో అందుకని ఇక్కడ ఆపుతుండు. అతను కూడా ఎక్కించుకొని ఇంకా మన జర్నీ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇలాగా అది మన పరిస్థితి. ఇప్పుడు కార్గిల్ నుంచి కొంచెం దూరం వచ్చి ఆగినాం ఇక్కడ అన్నమాట చాయ్ తాగడానికి. కార్గిల్ నుంచి బయలుదేరినప్పుడు మనం ఫస్ట్ సోన్మార్గ్, తర్వాత జోజిల్లా పాస్, హైయెస్ట్ పాస్ అది. దాని తర్వాత ద్రాస్, దాని తర్వాత కార్గిల్కి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడే చాయ్ తాగడానికి అయినాం. పనులు కొనుక్కుంటారు, పనులు చాయ్ తాగేటోళ్ళు చాయ్ తాగి బయలుదేరుతారు. ఎందుకంటే ఈ విలేజ్ అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఇంకెక్కడ ఏం దొరుకుతుంది అనమాట. అంటే దొరుకుతుంది కానీ పనులు ఫ్రూట్స్ అవన్నీ అన్నీ ఉండవు నార్మల్. సో అందుకని ఇక్కడ ఆగినాం, చాయ్ తాగినాం, ప్రశాంతంగా మళ్ళీ స్టార్ట్ చేసి జర్నీ బయలుదేరడం. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఏమో సోన్మార్గ్ ఉంది. అక్కడ నుంచి జోజిల్లా పాస్. ఆడ కొంచెం టైం పడుతుంది జర్నీకి, ఎందుకంటే అదే హైయెస్ట్ పాస్ కదా. సో అక్కడ నుంచి ద్రాస్ నుంచి కొంచెం మంచు ఉందని చెప్పేసారు. సో అక్కడ నుంచి కార్గిల్ వెళ్ళేసరికి ఏ టైం పడుతుంది, 5 hours 6 hours జర్నీ పడుతుంది కాదు. మొత్తం కార్గిల్ నుంచి 200 కిలోమీటర్స్ కదా. చాయ్ అయితే తాగేసి లొకేషన్ కూల్గా మస్తు హైలైట్ ఉంది. చలో జర్నీ మాత్రం సూపర్ ఉంది. వెళ్ళిపోదాం. స్టార్ట్ అయినాం, మళ్ళీ పోతున్నాం.
మంచు కనపడటం స్టార్ట్ అయింది మనకి ఇక్కడ నుంచి పైన ఎత్తులో కనపడుతుంది కదా మంచు. ఇప్పుడు అక్కడ వరకు వెళ్తాం మనం. ఆ మంచు ఎంత హైట్లో కనబడుతుందో దాని హైట్ వరకు వెళ్తాం. జోజిల్లా పాస్ అంటే అదే ఫస్ట్ పాస్, అదే కార్గిల్లో క్రాస్ చేసేది. చాలా హైయెస్ట్ పాస్ కూడా అదే. సో అది క్రాస్ చేయడమే కొంచెం టఫ్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం రోడ్ అంతా నీట్గా ఉండదు. అన్ని గుంతలు గుంతలు. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కాబట్టి మొత్తం వాటర్తోనే ఆ గుంతలు అవి ఇవి ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు 2 times పోయినాం కాబట్టి తెలుసు. ఇది 3rd time వెళ్తున్నాం మనం. సో ఈరోజు ఇక్కడ నుంచి అటు పంపిస్తారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అందరు బయలుదేరి ఒకటేసారి అందరు బయలుదేరి వెళ్ళిపోతారు. ఎందుకంటే 10 నుంచి మళ్ళీ 3 వరకే అలో చేస్తారు. మళ్ళీ 10 నుంచి 3 వరకు ఎత్తిన తర్వాత మళ్ళీ అలో చేయరు. సో మళ్ళీ రేపు అట్నుంచి రేపు కార్గిల్ నుంచి ఇటు అలో చేస్తారు అనమాట. కార్గిల్ నుంచి ఇటు అలో చేస్తారు. సో లేవాళ్ళు ఇటు శ్రీనగర్ రావడానికి, ఇక్కడ నుంచి మనం కార్గిల్కి వెళ్ళడానికి ఈరోజు అలా ఉంది కాబట్టి నిన్న అంతా దాల్ లేక్ చూసుకొని ఈరోజు మనం కార్గిల్ వెళ్తున్నాం. పాటలు పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాం. డ్రైవింగ్ మాత్రం వస్తుంది. 2 సార్లు బండి మీద, ఈసారేమో కార్లో. 3వసారి సక్సెస్ఫుల్గా పోతున్నాం మనమైతే లడఖ్కి. మనం అంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు ఈ రోడ్డు ఏం లేదు. ఇది జోజిల్లా టన్నెల్ పాస్. అంతకుముందు మనం వచ్చినప్పుడు ఈ టన్నెల్ కడుతురు. మనం కింది నుంచి వెళ్ళినాం 2 times కూడా. ఇంత మంచి రోడ్డు అయితే లేదు. సో ఇప్పుడు ఇది జోజిల్లా టన్నెల్ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి ఇది కొంచెం, అంటే ముందు ఒక టన్నెల్ కట్టేసారంట ఆల్రెడీ, కొంచెం దూరమే, అది కూడా హెవీ కాదు. సో ఇప్పుడు ఆ టన్నెల్ నుంచి వెళ్తున్నాం. ఇది మనం అంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు మనకు లేదు ఈ రూట్ అసలు. మనం కింది నుంచి అట్లా అదే రూట్లో కింది నుంచి వెళ్ళిపోయినాం అనమాట. ఇంత మంచి రోడ్ అయితే లేదు అప్పుడు. సో ఇప్పుడైతే ఫస్ట్ టన్నెల్కి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం. సో ఈ టన్నెల్ చాలా తక్కువ దూరమే, పెద్దగా లేదని చెప్పేసారు. అంటే మన పక్కన ఉన్న అతను ఇందులో ఆల్రెడీ వర్క్ చేసాడంట 2 months ఇక్కడే. సో వాళ్ళందరూ చెప్తుంటే విన్నా అనమాట. అందుకని తెలుసు మనకి ఇక్కడ టన్నెల్ ఉందని. లేకపోతే మనకేం తెలుస్తుంది ఇక్కడ టన్నెల్ ఉందని తెలియదు. ఇది రోడ్డు అంతకుముందు ఇది లేనే లేదు అసలు, ఇంత మంచిగా లేదు అసలు. వా మంచిగా ఉంది. ఇది పైనుంచి మంచిగా చేసేసారు. అంతకుముందు అసలు ఈ రోడ్డు దారుణంగా ఉంటుండే. సోన్మార్గ్ వరకు అయినా కూడా కింద నుంచే పోతుండే. సోన్మార్గ్ వరకు రోడ్డు బాగానే ఉంటుండే కానీ ఎట్లయినా ఇంత మంచిగా అయితే లేదు అప్పుడు. సో ఇప్పుడు టన్నెల్ కట్టిరు కాబట్టి చాలా మంచిగా కనబడుతుంది రోడ్డు చూడడానికి. ఇంకా జోజిల్లా పాస్ టన్నెల్ కడితే ఇంకా మనకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట నాకు తెలిసి కార్గిల్ పోవడానికి. ఎందుకంటే టన్నెల్ మొత్తం కింది నుంచే ఉంది, పైనుంచి రోడ్డు ఉంటుంది, కింది నుంచి టన్నెల్ కడతారు. సో జోజిల్లా పాస్ దగ్గర టన్నెల్ పూర్తయితే మాత్రం ఇంకా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఎప్పుడైనా ఏ మంత్ టైంలో అయినా ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు ఇంకా హాయిగా కార్గిల్ వరకు. కానీ చూడడానికి ఎంత అందంగా కనబడుతుందో చూడండి. వచ్చేసింది టన్నెల్ దగ్గర ఎప్పుడైనా పోలీసు వాళ్ళు ఉంటూనే ఉంటారు, చెక్కింగ్ ఉంటూనే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా. ఇదే టన్నెల్, ఫస్ట్ టన్నెల్ ఇది. దీని తర్వాత ఇంకో టన్నెల్ కడుతురు కానీ దానికి ఇప్పుడు ఇంకా ఎంట్రీ లేదనుకుంటా. సో ఈ టన్నెల్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జోజిల్లా పాస్ పైకి ఎక్కాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ టన్నెల్ ఇంకా పూర్తి అవ్వాలి. ఆ టన్నెల్ పూర్తి అయితే మాత్రం మంచిగా కింద నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. సో మీరు వ్యూ ఎంజాయ్ చేయండి కాసేపు.
అప్పటి నుంచి ఎప్పుడు బయటకు వస్తామా అని ఎదురు చూస్తున్నా. ఆఖరికి ఇంకా వెలుగు కనబడుతుంది కదా తెల్లగా, అంటే మనం బయటకు వచ్చేసినాం అన్నమాట. బాగానే ఉంది, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు. 2-3 కాదు, ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. అంటే ఈ టన్నల్లో వెళ్తున్నంత సేపు మనకు అసలు ఏం అర్థమే కాదు, అది ఎంత దూరం ఉన్నది, ఏమున్నది, ఎప్పుడు వస్తుంది అనేది. లాస్ట్కి అయితే బయటకు వచ్చేసినాం. బయటికి రాగానే కనబడుతుంది చూసారుగా, ఇదే మొత్తం సోన్మార్గ్ అంటే. అక్కడ మొత్తం కింద పక్క నుంచి ఒక రోడ్డు ఉంది కదా సైడ్ నుంచి, అంతకుముందు ఆ రోడ్ నుంచి వస్తుండే మనం కింది నుంచి. మనం ఈ పై నుంచి వస్తే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాం. అవి మొత్తం కనబడేదంటే సోన్మార్గ్. ఇక్కడ మంచులో ఆడుకుంటారు, అన్నీ చేస్తారు. అంతకుముందు అట్లా రూట్లో వచ్చినాం. అటు నుంచి ఒక బ్రిడ్జి ఉంటుంది, ఆ వాటర్ దాటడానికి ఒక బ్రిడ్జి ఉంటుంది అటు సైడు. మనం అటు నుంచి వెల్కమ్ టు సోన్మార్గ్ అనే బోర్డు ఉంటుంది ఆ బ్రిడ్జి దగ్గర. మనం అప్పుడు వచ్చినప్పుడు అటు నుంచి ఆ ఇండ్లు ఉన్నాయి కదా, ఆ ఇండ్లు అవతల పక్కన ఒక రోడ్డు కనబడుతుంది చూడండి, ఆ రోడ్ నుంచి అట్లా వెళ్ళినాం అనమాట మనం. అదే రోడ్డు అంతకుముందు, అదే కరెక్ట్ అదే రోడ్డు. 2 times వచ్చినప్పుడు కూడా ఆ రోడ్ నుంచి వెళ్ళినాం మనం. ఈ రోడ్ నుంచి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో మనం పోయి 1 year అవుతుంది కదా. 1 year అంటే 2014లో పోలేదు అంతే. 2013 పోయినాం, 2 పోయినాం, 14 1 year, ఒక 1 year మధ్యలో ఒక 1 year పోయింది అంతే. ఇక్కడ కనపడేది మొత్తం సోన్మార్గ్. అంతకుముందు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి, ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది నేను చూసినప్పుడు. అప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడికి అంటే చాలామంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట సోన్మార్గ్కి. మ్యాక్సిమం ఇది మొత్తం కనబడేది అదే, అన్ని టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం. ఇక్కడ మంచులో గేమ్స్ ఉంటాయి, ఆ టాప్ ఎక్కడానికి, అవి ఎక్కడానికి, వంటలు ఉంటాయి, అన్నీ ఎక్కొచ్చు, గేమ్స్ ఆడవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మొత్తం మంచులో ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఈ ప్లేస్ మొత్తం అదే, కనపడే మొత్తం హోటల్స్, ఓన్లీ ఆ ప్లేసే సోన్మార్గ్ అంటారు అనమాట. సో గేమ్స్ అవి ఇవి ఆడుకోవచ్చు, మంచులో మన ఇష్టం వచ్చినట్టు ఎగరవచ్చు. సో మనకైతే ఆడడానికి ఎగరడానికి లేదు. అంతకుముందు బండి తీసుకొని వచ్చినప్పుడే ఆగలేదు మనం ఇక్కడ. అంతకుముందు పోయినసారి బండి తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే 1 hour 1.5 hour మన ఆపేసారు అనమాట. ఈ వర్క్ జరుగుతుంది ఆపేసేయమని. మనం ఈ వాటర్ చుట్టూ పోతూనే ఉంటాం, అంటే మొత్తం వాటరే ఉంటుంది. ఆ ప్లేస్ మొత్తం ఇటు సైడ్ కనపడేదంతా సోన్మార్గ్. ఇక మనం పైనుంచి పోతున్నాం, అంతకుముందు లోపల నుంచి ఉండే అనమాట రోడ్డు. ఇప్పుడు మనం మాత్రం పైనుంచి పోతున్నాం. సో శ్రీనగర్ నుంచి చాలామంది ఇక్కడ వరకు వచ్చి వెళ్తూ ఉంటారు అనమాట. శ్రీనగర్ ఫ్లైట్కి వచ్చి ఈ సోన్మార్గ్ వరకు వచ్చి, లేదా గుల్మార్గ్ గాను పహల్గామ్ అని అటు సైడ్ ఉంటుంది. శ్రీనగర్ నుంచి అటు 60 kilometers ఉంటుంది ఒకటి అనమాట. అక్కడ ఇంకా ఎక్కువ గేమ్స్ ఉంటాయి అక్కడ గుల్మార్గ్లో. ఇది మంచులో ఆడుకోవడానికి, అక్కడ కూడా మంచు ఉంటుంది, కాకపోతే అక్కడ గేమ్స్ ఎక్కువ, ఇక్కడ తక్కువ. ఇది మొత్తం సోన్మార్గ్ కనపడేది మొత్తం, హోటల్స్, గేమ్స్ అన్నీ. మంచులో ఎంజాయ్ చేయాలంటే పెద్ద ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు జస్ట్ ఇక్కడికి వచ్చి శ్రీనగర్ నుంచి సోన్మార్గ్ వచ్చేస్తే అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చినా కూడా మనకు మంచు అన్నీ కావాల్సి వస్తుంది. ఇంకా వింటర్లో వచ్చి ఉంటే స్నో గీ అన్నీ పడతాయి అనమాట. అంతకుముందు ఈ బ్రిడ్జి కూడా లేదు మనం వచ్చినప్పుడు. ఉన్నదా? లేదు అనుకుంటా, ఉన్నది లేదు. అట్నుంచే పోయినాం, ఆ పక్క నుంచి అసలు ఈ లెఫ్ట్ సైడే రాలేదు. ఆ రైట్ సైడ్ నుంచి అట్లా ఇళ్ళ మధ్య నుంచి పోతున్నాయి కదా గుర్రాలు, వీటి మీద ఎక్కించి పైకి తీసుకుపోతారు అనమాట. మంచులో వెళ్ళాలనుకునే వాళ్ళ మంచులో దాని మీద ఎక్కి పైకి పోయి రైడ్ చేస్తాం అనమాట. హార్స్ రైడింగ్, ఆ రైడింగ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. వాళ్ళు తీసుకెళ్తారు మనల్ని పైకి. అంటే ఇప్పుడు వెళ్తారో వెళ్ళరో నాకైతే తెలియదు, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంది. అది ఆ మంచు కూడా ఎప్పుడు కింద పడేది తెలియదు కదా, ఎండ బాగా కొడుతుంది కాబట్టి స్నో కరిగి ఎప్పుడు కూలేది కూడా తెలియదు కాబట్టి, మరి ఇప్పుడు వెళ్తారో వెళ్ళరో అనేది తెలియదు. చూడండి సోన్మార్గ్ ఎంత ఉందో. ఏం ఉండదు ఇక్కడ, మొత్తం ఓన్లీ టూరిస్ట్ ప్లేసెస్. మనం అంతకుముందు మొత్తం రైట్ సైడ్ లోపల నుంచి పోయినాం, ఈసారి లెఫ్ట్ సైడ్ మంచి రోడ్డు మించి పోతున్నాం, అంతే తేడా. మనకు ముందు కలుస్తుంది ఈ రోడ్డు, అంటే ఆ రోడ్డుకు ఈ రోడ్డు కలుస్తుంది మళ్ళీ, కాకపోతే స్పెషల్గా పక్క నుంచి వేసారు అనమాట. మొత్తం భలే ఉన్నాయి అసలు. ఇంత మంచి నేను 2 సార్లు వచ్చినప్పుడు ఇంత మంచి చూసినా కానీ చాలా హైయెస్ట్ ప్లేస్లలోనో హైయెస్ట్ పీక్లలోనో చూసినాను తప్ప, నా కింద నాతో పాటే నా పక్కన చూడలేదు. ఇక ఇదే రూట్. ఇక్కడ క్రాస్ చేసినాం కదా మనం, ఇక్కడ క్రాస్ చేసి ముందుకు పోయిన తర్వాత ఇక్కడ మొత్తం ఆర్మీ బేస్ ఉంది. దీని తర్వాత కొంచెం ముందుకు పోతే మనకు మన రోడ్డు వస్తుంది. కానీ ఇంకా మనం మంచు లోపల నుంచి పోయేది రాలే, అంటే అటు ఇటు 2 పక్కల మంచు ఉంటుంది కదా మనకి, అది దాన్ని చూడటం కోసమే అసలు మనం ఈ జర్నీ స్టార్ట్ చేసిందే దానికోసం. సో ఆ దాంట్లో నుంచి బండిలో అంటే ఆ 2 ఇటుపక్క మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంత పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నప్పుడు, ఆ మంచు కొండల మధ్యలో నుంచి కారు పోతే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చిన అనమాట నేను. అందుకని ఇట్లా ఓన్లీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం, తిరిగినాం.
ప్రతి ఒక్క కాడ ఆగినాం, ఫోటోలు దిగినాం, అన్నీ చేసినాం కాబట్టి ఈ రూటు మనం అట్నుంచి వస్తాం అన్నమాట. వస్తే ఒకవేళ సో అట్నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది మనకి. ఇది ఇంకో టన్నెల్ అనమాట. ఇది ఇంకో టన్నెల్ కడుతురు. ఇంకా అది కంప్లీట్ అయితే మాత్రం హ్యాపీగా ఎప్పుడు అంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు కార్గిల్కి, నో ప్రాబ్లం ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎక్కడి నుంచో రూట్ మారుతుంది మనకు. రూట్ మారి మళ్ళీ మనం పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తాం. ఎక్కుదాం. మా గుర్రాలు మంచిగా ఉన్నాయి, మొత్తం గుర్రాలే ఉన్నాయి. ఏడా చూసినా కదా వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ వాళ్ళది అదంతా. ఎల్ఎన్టీ కాదు, మెగా కంపెనీ వాడిది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే అక్కడ ముందు చెప్పినా కదా నేను, ముందు మళ్ళీ చెకింగ్ ఉంటుందని. ఓన్లీ ఇటు నుంచి అటే పోతాయి, అటు నుంచి ఇటు రావడానికి లేదు. అటు నుంచి ఇటు వచ్చేటోళ్ళని ఇక్కడ కాదు, జోజిల్లా పాస్ అవతల ఆపేది, ఇక్కడ ఆపరు. సో ఇక్కడ కొంచెం టైం పడుతుంది అనుకుంటా మనకి, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది. అంటే ముందే, అంటే ఇప్పుడు ఈరోజే అలౌ చేశారు కాబట్టి మొత్తం ట్రక్కులు అవి ఇవి, అంటే చిన్న చిన్న పెద్ద ట్రక్కులు అలౌ లేదు కాబట్టి చిన్న చిన్న వాటర్లో మొత్తం సామాన్ అక్కడికి కార్గిల్కి అటు వెళ్ళాల్సిన సామాన్ మొత్తం శ్రీనగర్ నుంచి. ఎందుకంటే ఇప్పుడు మనాలి రూట్ బంద్ ఉంటుంది కదా, మనాలి నుంచి లేకు ఏం రావు, అంటే సప్లై ఏం ఉండదు అన్నమాట. ఓన్లీ ఇటు నుంచే ఇప్పుడు సప్లై. ఇది కూడా జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేశారు, ఒకరోజు ఇటు ఒకరోజు అటు కాబట్టి ఖచ్చితంగా ఈ మొత్తం లారీలు కాదు కానీ ఇవి టెంపోలు ఉంటాయి కదా మన టెంపోలు, మొత్తం ఈ టెంపోలన్నీ పోతున్నాయి అనమాట వరుసగా. మొత్తం అక్కడ దాకా కిలోమీటర్ అంత దూరం ఉన్నాయి చూడండి, అక్కడ వరకు ఆగినాయి. అక్కడ చెక్ చేసి మళ్ళీ మన డీటెయిల్స్ రాసుకొని మన బండి నెంబర్ రాసుకొని పంపిస్తారు. ఎవరైనా అంతే, పెద్ద ఏం అడగరు, అది ఇదని ఏమన్నారు కానీ ఓన్లీ డీటెయిల్స్ రాసుకొని పంపిస్తారు. కానీ రూములు ఇండ్లు మాత్రం భలే ఉంటాయిలే చూడడానికి. ఆ మంచులో వెరైటీగా డిజైన్గా భలే అనిపిస్తాయి అసలు. అక్కడికి ఉంది లైన్ చూడండి. మనం ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాం, టెంపోలను ఆపేసారు అనుకుంటా. ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది, పేరు రాసుకోవాలి, నెంబర్ రాసుకోవాలి, మనం ఎంతమంది జర్నీ చేస్తున్నారు, కార్లో ఎంతమంది ఉన్నారు అనేది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. లేకపోతే వాళ్ళే కార్ నెంబర్ ఎంటర్ చేసుకొని పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కడనే కాదు, కార్గిల్లో ఎంటర్ అయ్యేటప్పుడు, మన లేలో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా రాసుకుంటూనే ఉంటారు. రాసుకున్న తర్వాతనే పంపిస్తారు మనని. సో ఇది ఇక్కడ వరకు మన సోన్మార్గ్. ఇంకా ఇది సోన్మార్గ్ అయిపోయింది. సోన్మార్గ్ దాటేసిన తర్వాత జోజిల్లా పాస్కి వెళ్ళాలి. లెట్స్ స్టార్ట్ ది జోజిల్లా పాస్.